ఫ్రెండ్స్, యాపిల్ కంపెనీ వాళ్ళు మొన్నే ఒక కేసు ఓడిపోయారు. యాపిల్ తెలుసుగా, యాపిల్ మొబైల్ తెలియకుండా ఎలా ఉంటది లేండి, ఆ రేంజ్ లో ఉంటది వాళ్ళ ప్రమోషన్లు. అంటే అది కంపెనీ వాళ్ళు అంత ప్రమోషన్ ఎప్పుడు ఎక్కువగా చూసి ఉండదు, కానీ కొన్న కస్టమర్లే చేస్తారు. నేను కొన్నా అని చెప్పి అర్థం కనిపిస్తే చాలు ఆ యాపిల్ ఫోన్ తో ఫోటోలు తీసుకుని పెడతా ఉంటది, నాది యాపిల్ ఫోన్ అని. ఓకే, మన ఫ్యాక్ట్ దగ్గరకు వచ్చేస్తే యాపిల్ కంపెనీ వాళ్ళు వాళ్ళ మొబైల్ లాంచ్ చేశాక వాళ్ళది ప్లే స్టోర్ ఉంది కదా, అదే యాపిల్ స్టోర్ ఉంది కదా, అందులో యాప్స్ అన్ని ఉంటాయి, డౌన్లోడ్ చేసుకోవడం వాడుకోవడం ఇలాంటివి ఉంటాయి. అయితే వాళ్ళ యాప్ స్టోర్ లో ఎవడన్నా డెవలపర్ ఇప్పుడు కొత్త యాప్ ని క్రియేట్ చేసి వాళ్ళ యాప్ లో పెట్టాలంటే, అంటే యాపిల్ మొబైల్లో చూపించుకోవాలి అని అనుకుంటే మామూలుగా యాప్స్ అందరూ పెడుతూ ఉంటారు కదా కంపెనీ వాళ్ళంతా. అయితే ఈ డెవలపర్స్ వాళ్ళ రెవెన్యూలో నుంచి, అంటే డబ్బులు సంపాదిస్తారు కదా యాప్ యూజ్ చేసి యాపిల్లో, అందులో నుంచి 30% యాపిల్ వాడికి ఇవ్వాలి. అంటే వాళ్ళ టూల్స్ ఏమైనా కొనుక్కోవడం, లేకపోతే గేమ్ కొనుక్కోవడం, సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ఇలాంటివి ఉంటాయి కదా డబ్బులు ఇచ్చి చేసేవి కస్టమర్లు, అలా రెవెన్యూలో నుంచి 30% కమిషన్ తీసుకుంటుంది యాపిలే. అంటే పెద్దగా కోప్పడే విషయం ఏం కాదు. ఇప్పుడు ఆ డెవలపర్ కోసం, ఆ యాప్ కోసం యాపిలోడేగా కస్టమర్స్ అందరిని తీసుకొని వస్తుంది. యాపిల్ కస్టమర్స్ ని వీడు యూజ్ చేసుకుంటున్నాడు. సో 30% తీసుకోవడంలో పెద్ద మ్యాటర్ కాదు. కానీ ఉండే కొద్దీ యాప్ టెక్నాలజీ బాగా డెవలప్ అయింది, ఎక్కువ మంది జనాలు వాడడం స్టార్ట్ చేశారు. ఇంకా ఉండే కొద్దీ డెవలపర్స్ చాలా మంది వీళ్ళు కూడా కొత్తగా వస్తూ ఉన్నారు. వీళ్ళకి నచ్చడం లేదు 30% ఇవ్వాలి అని చెప్పి. లాంచ్ అయినప్పుడు కొన్ని యాప్సే ఉండేవి అందులో, ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయాయి కదా. ఇప్పుడు ఎవరిని చూసినా అంతా డెవలపర్సే కొత్త యాప్లు తెస్తున్నారు. సో ఇలా 30% ఇవ్వడం నచ్చక కొత్త ట్రిక్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఏం చేశారు, ఇప్పుడు యాప్ కానీ సబ్స్క్రిప్షన్ ఏమైనా తీసుకోవాలంటే పేమెంట్ చేయాలి. ఈ కస్టమర్ పేమెంట్ చేయాలంటే యాప్ స్టోర్ లోనే పేమెంట్ ఆప్షన్ ఉంటుంది, చేస్తాడు. అయితే ఈ యాప్ డెవలపర్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళ యాప్ లో, వాళ్ళ గేమ్ లో కానీ ఎందులో అయినా అందులో కొత్త డైరెక్షన్ ఒకటి చూపిస్తున్నాడు. ఇది లింక్ మీద క్లిక్ చేయి, డైరెక్ట్ గా మన వెబ్సైట్ లోకి వచ్చేస్తావు నువ్వు. అక్కడికి వస్తే నీకు డిస్కౌంట్ కూడా ఉంటుంది, ఇంకా తక్కువ డబ్బులుగా తీసుకోవచ్చు అని పేమెంట్ మొత్తం వాళ్ళ వెబ్సైట్ లో అయ్యేలా చేస్తున్నాడు. ఇంకా యాప్ స్టోర్ కి సంబంధం ఉండదు కదా, వెబ్సైట్ లో పేమెంట్ చేస్తాడు, పర్మిషన్లు వచ్చేస్తాయి, ఇంకా వీడి యాప్ లో వాడుకోవచ్చు ఏదైనా. సో పేమెంట్ యాప్ స్టోర్ లో అవ్వలేదు కాబట్టి 30% ఇవ్వాల్సిన పని లేదు. ఇలాంటి ట్రిక్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఒకటిద్దరు యూజ్ చేస్తే బానే ఉండేది, కానీ ఇప్పుడు వీడిని చూసాక మిగతా వాళ్ళు కాముగా ఉంటారా, అందరు ఇదే పని. దాని మీనింగ్ ఇంకా యాప్ స్టోర్ వాడికి డబ్బులు వచ్చే ఛాన్సే లేకుండా పోయింది. దాంతో వాడికి మండి ఇంకా గేమ్స్ లో, అంటే వాళ్ళ యాప్స్ లో, యాప్ స్టోర్ లో ఇలాంటి ఆప్షన్స్ వస్తే దాన్ని ఆపేయడం స్టార్ట్ చేశాడు. ఎవడైనా వాళ్ళ యాప్ల్లో పేమెంట్ కట్టడానికి అటెళ్ళండి ఇటెళ్ళండి, అక్కడ చీప్ ఆప్షన్స్ ఉన్నాయి, ఇలాంటివి ఏం చెప్పినా వాటిని బ్లాక్ చేసి పడేస్తున్నాడు. దాంతో చాలా మంది యాప్లలో కోర్టుకు పోయారు. వాడు పేమెంట్ కస్టమర్ ఎక్కడ చేస్తే ఈడికేంది, మా పేమెంట్ మేము ఎక్కడైనా చేయించుకుంటాం అని చెప్తే కోర్టు వాళ్ళు కూడా ఓకే నువ్వు చెప్పేది నిజమే కదా అని అన్నారు. ఇంకా చేసేది ఏం లేక యాపిల్ వాళ్ళు ఎక్స్టర్నల్ లింకుల ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు, మాకు ప్రాబ్లం ఏం లేదు, కోర్టుకు ఎలాగో చెప్పారు కాబట్టి మాకు ఓకే అని చెప్పారు. కానీ ఇది మండకుండా ఉంటదా, ఇదైతే ఓకే ఇంకా చీప్ ఆప్షన్లు ఉన్నాయంటున్నారు కదా, వెళ్ళండి ఎక్కడైనా కొనుక్కోండి, మాకు మాత్రం మా 30% ఏ పేమెంట్ ఎక్కడ జరిగినా, నువ్వు అంతరిక్షంలోకి వెళ్ళి క్యాష్ ఆన్ డెలివరీ చేసుకున్నా అందులో నుంచి 30% మాకు ఇవ్వాల్సిందే. ఎందుకంటే మా యాప్ నుంచి కదా యూజ్ చేసి అవుట్ సైడ్ కి పోయింది, మా మొబైల్ ఫోన్ నుంచి వెళ్ళావు కాబట్టి మా రూల్స్, మా సర్వీస్ యూజ్ చేసుకున్నందుకు అని చెప్పాడు. దానికి ఇంకా ఎవడు ఎక్కడికి వెళ్ళినా ఏమనగలడు, వీళ్ళ సర్వీస్ యూజ్ చేసుకున్నందుకు డబ్బులు అడుగుతున్నారు మామూలే. అప్పుడే ఎపిక్ స్టోర్ అని చెప్పి యాప్ స్టోర్ లోకి ఒక కొత్త వ్యక్తి ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఫోర్ట్నైట్ అని ఎపిక్ డైరెక్ట్ పేమెంట్ సిస్టమ్ అని చెప్పి వాడు ఒక అప్లికేషన్ తీసుకొని వచ్చాడు. వాడు ఏం చేశాడంటే వాడు యాప్ లో ఇప్పుడు పేమెంట్ చేయాలంటే యాప్ స్టోర్ లో చేయాలి కదా, కానీ వీడే కొత్త పేమెంట్ సిస్టమ్ ని తీసుకొచ్చాడు. ఆ యాపే కొత్త పేమెంట్ సిస్టమ్. సో జనాలు ఇప్పుడు పేమెంట్ చేసేటప్పుడు ఈ ఆప్షన్ వచ్చింది, డైరెక్ట్ గా వీడి నుంచి పేమెంట్ చేసుకోవచ్చు. ఎపిక్ పేమెంట్ సిస్టమ్ ద్వారా యూజ్ చేసుకుని డైరెక్ట్ గా ఆ సాఫ్ట్వేర్ ఉంటాడు కదా యాప్ తయారు చేస్తుండే వాడికి పేమెంట్ డైరెక్ట్ గా అయిపోయింది. అంటే యాప్ స్టోర్ యూజ్ చేసి పేమెంట్ అవ్వట్లా, వీడి అప్లికేషన్ యూజ్ చేసి పేమెంట్ అవుతుంది. ఈ కొత్త తయారు చేసింది. దానివల్ల యాప్ స్టోర్ కమిషన్ అట్లా అసలు పేమెంట్ ఎటు జరుగుతుందో కదా వాడికి అర్థం కాదు. దాంతో వీడికి ఇంకా ఒళ్ళు మండి పొద్దున పెడితే నైట్ కి ఆ ఫోర్ట్నైట్ యాప్ కొత్తగా పెట్టాడే దాన్ని లేపు పడేసాడు, అంటే డిలీట్ చేసి పడేసాడు. అలా కోర్టుకు వెళ్ళాడు. కోర్టులో చాలా ఏళ్ళు గోల్ జరిగింది. లాస్ట్ కి మొన్నే ఒక వారం క్రితమే కోర్టులో కేసు తేలింది. యాపిలోడ్ గెలవాల, ఎపిక్ గేమ్ గెలిచాడు. యాపిలోడ్ మళ్ళీ ఆ కేసు మీద అప్పీల్ మళ్ళీ పెట్టాడు అనుకోండి. ఏం మేము ఉండాలా పోవాలా అన్ని మీకు నచ్చినట్టు చేస్తున్నారని చెప్పి వాడు మళ్ళీ కొత్త కేసు వేసాడు. దీని గురించి మీరేమంటారు ఫ్రెండ్స్? మీ అందరికీ ఈ పాటికి ఇండియా యొక్క S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ గురించి తెలిసే ఉంటది. తెలీదే ఏంటి, దాన్ని యూజ్ చేసే పాకిస్తాన్ వాళ్ళ మిసైల్స్ ఇంకా డ్రోన్స్ అన్నిటి వస్తే మంచిగా డిఫెన్స్ చేశాంగా. అయితే దీన్ని 2016 లో రష్యా వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవడానికి మనం ప్లాన్ చేసాం, ఇండియా ప్లాన్ చేసింది. జస్ట్ ప్లాన్ వేసిన వెంటనే అమెరికా వాడు రచ్చ రంబోలా చేయడం స్టార్ట్ చేసాడు. మీరు గాని రష్యా దగ్గర నుంచి అది కొన్నారంటే మీకు మాకు ఇంకా కట్టిఫ్, శాంక్షన్ మీద శాంక్షన్ లేసి పడేస్తాం, గోల చేసి పడేస్తాం అని చెప్పి రచ్చ రంబోలా చేసింది అప్పట్లో అమెరికా. అది కొనివ్వకుండా రష్యా దగ్గర నుంచి. మరి వాడి బాధ ఏంటో, వాడి దగ్గర ఉంటే కొనమనేమో. దాంతో ఇండియా కూడా గోల మరి ఎక్కువ చేస్తున్నాడు. సరిలే ప్రస్తుతానికి ఆపేద్దాం అంటే ఆగిపోదాం, అది కొనకుండా ఉందామని చెప్పి అనుకున్నారు. సరిగ్గా ఇలా ఆపేద్దాం అనే టైంకి మనోహర్ పాలేకర్ అని ఇతను గవర్నమెంట్ ని చాలా గట్టిగా ఒప్పించాడంట. శాంక్షన్స్ పడితే పడ్డా ఇది మాత్రం మనకి ఫ్యూచర్ లో చాలా అవసరం వస్తుందని. అయినా మనం ఏదైనా మిసైల్స్ పక్క దేశం మీద ఏసీ ఎక్విప్మెంట్ కొనుక్కుంటే అది తప్పు అవుతుంది. ఎవరన్నా మన మీద యుద్ధానికి వస్తే దాన్ని ఆపడానికి డిఫెన్స్ సిస్టమ్ కొనుక్కుంటున్నాం, దానిలో తప్పే ఉందని చెప్పి గట్టిగా ఆర్గ్యూ చేసి ఈ డీల్ ఓకే అయ్యేలా చేశారు ఇతను.
చూస్తున్నాం. ఇప్పుడు అదే ఇండియా మీద పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ డ్రోన్లు తొక్కతోలు అన్ని వేసేదిగా, వాళ్ళ మిసైల్స్ కానీ ఏదైనా సరే ఒక్కటి కూడా ఇండియా నేల మీద టచ్ అవ్వకుండా చేసింది. అలాంటి గొప్ప గొప్పలు తీసుకునే ఎన్నో గొప్ప డెసిషన్ వల్లే ఇక్కడ మనం ప్రశాంతంగా బతుకుతున్నాం. దీని గురించి మీరేమంటారు ఫ్రెండ్స్? ఇక్కడ మీకు ఈ పిల్లి కనిపిస్తుంది కదా, అంటే మధ్య మధ్యలో వేరే పిల్లులు చూపించి కూడా కట్ చెప్తాను. అంటే ఈ పిల్లి వీడియోలు మన దగ్గర ఎక్కువ లేవు. అంత గొప్పగా ఏముందయ్యా ఈ పిల్లిలో అంటే, ఈ పిల్లి మీదకి ఎంతో మంది ఎన్నో సార్లు అటాక్ చేశారు. దీన్ని చంపేయడానికి రకరకాలుగా ట్రై చేశారు, కానీ ఒక్కసారి కూడా దాన్ని టచ్ చేయలేకపోయారు. అలా ఎందుకు అంటే అది చాలా పెద్ద కదా, చిన్నగా చెప్పేస్తానులేండి. అసలే మనకి సాగదీసి చెప్పే అలవాటు ఉంది. 1997లో అలాస్కాలో టాల్కీప్నా అని చెప్పి ఒక సిటీ ఉందిలేండి. వాళ్ళ సిటీ ఆ టౌన్ కి మేయర్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఆ ఎలక్షన్ కోసం కొంతమంది క్యాండిడేట్స్ పోటీ చేస్తున్నారు. అయితే ఊళ్ళో జనాలందరికీ ఆ క్యాండిడేట్స్ అందరి పేర్లు చదువుతా ఉంటే వాంతులు అయిపోతున్నాయంట. అందరూ పచ్చి తాగుబోతులు, ఉత్త తిరుగుబోతులు, ప్రతి ఒక్కడు పనికి మాలినోళ్ళు ఉన్నారంట. ప్రతి ఒక్కడికి అసలు వాళ్ళకి ఓటేయడం కాదు, వాళ్ళ మొహం చూడాలన్న చండాలంగా అనిపిస్తుంది జనాలకి. కొంచెం బాగున్న ఓటేసేద్దాం అంటే ఒక్కడు నచ్చట్లా. దాంతో టౌన్ లో జనాలందరికీ ఒళ్ళుమండి. సో వాళ్ళు కాకుండా వీళ్ళంతా ఒక పిల్లి ఉంది లోకల్ గా ఒక రెస్టారెంట్ లో ఉంటుంది, అందరికి తెలిసిన పిల్లి. ఈ పిల్లికి మేము అందరం ఓటేస్తున్నాం అని చెప్పి అందరూ కూడబలుక్కొని ఆ పిల్లిని ఎలక్షన్ లో నిలబెట్టి లాస్ట్ గా ఆ పిల్లినే గెలిపించేసేది. ఆ పిల్లి గెలిచేసింది కూడా ఎలక్షన్ లో. అది అక్కడే ఒక రెస్టారెంట్ లో ఒక అతను పెంచుతూ ఉంటాడు. దాని పనేం లేదు, కొంచెం పాలు తాగుతుంది, ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉంటది. ఎందుకంటే పాపం తప్పించుకోవడం, ఎస్కేప్ అవ్వడం, పారిపోవడం ఇలాంటివి చేసి చేసి అలసిపోతూ ఉంటది. అంటే అన్ని సార్లు అంతమంది అటాక్ చేయడానికి ట్రై చేశారండి, ఒకడా ఇద్దరా. కొంతమంది పోస్టర్లు కూడా వేసి పడేశారు, దీన్ని చంపేస్తే ఇన్ని డబ్బులు ఇస్తామని చెప్పి. ఎందుకంటే అపోనెంట్స్ అంతా చాలా బ్యాడ్ గా ఫీల్ అయ్యారంట. ఇది గెలవడం ఏంటో చండాలంగా మన మీద అని చెప్పి. ఇది సరిపోదు అన్నట్టు వాళ్ళతో పాటు దీని తర్వాత ఇది కానీ పోయిందనుకో, ఇంకో కుక్కని, ఇంకో పిల్లిని, చాలా మంది పెంచుకుంటున్న జంతువుల్ని ఎలక్షన్ నిలబెట్టి వాళ్ళు మేయర్ అవుదామని చెప్పి, అంటే జంతువులు చేద్దామని చెప్పి. సో ఇలా చాలా మంది హౌస్ ఓనర్స్ ట్రై చేశారు. ఒక పిల్లోడు అయితే డైరెక్ట్ గా వచ్చేసి తుపాకీతో దీన్ని కాల్ చేశాడు. దాని కాలుకి చిన్నగా తగులుకుంది అంతే, ఏం కాలేదు. కట్టేసి ఇంకా వదిలేశారు, బానే ఉంది. ఇంకోసారి ఎవడో రెస్టారెంట్ లో బను తింటా అని చెప్పి వచ్చి ఎవరికి తెలియకుండా పిల్లిని పట్టుకుని పోయి ఆ పక్కనే చికెన్ వేడి చేసే నూనె ఉంటే అందులో పడేసాడు దీన్ని. కానీ పిల్లి అదృష్టం అసలు ఇది మచ్చ పెట్టుకుని బాడీ మొత్తం మచ్చలతో పుట్టింది. అప్పటికి ఇంకా ఆయిల్ వేడి చేయకపోవడం వల్ల దానికి ఏం కాలేదు. ఎన్ని అటెంప్ట్లు చేశారు, పిల్లి అయింది కాబట్టి సరిపోయింది. మనిషి అయి ఉంటే వాడంటాడు వాడే పోయి దూకేసేవాడేమో ఇలా వాళ్ళు తట్టుకోలేక. ఆ సిటీ కోసం అసలు ఇది ఏమైనా చేసిందా మేయర్ అయ్యాక అంటే ఏం చేసిద్దండి పాపం. అది ఎంతో చేద్దామని వచ్చింది, ఏదైనా చేసే టైం ఇచ్చాడు ఎవడన్నా. ఇంకో పక్క నిజానికి ఏం చేయకపోయినా చాలా చేసింది. ఈ పిల్లి వల్ల, ఇలాంటి ఒక పిల్లి మేయర్ అయిందని తెలియడం వల్ల చుట్టుపక్కల ప్లేసుల నుంచి ఎంతో మంది జనాలు వచ్చారు దీన్ని చూడడానికి. దాంతో టూరిజం బాగా పెరిగింది. చూసారుగా ఏం చేయకపోయినా చాలా చేసింది. ఉండే కొద్ది జనాల మధ్య బాగా పాపులర్ అయిపోయింది. దీని పాపులారిటీ ఎక్కువైపోయి కొంతమంది పిచ్చెక్కిపోయి ఇంత గొప్పదాన్ని ఇలా సిటీలో ఉంచేయడం కాదు, యుఎస్ మొత్తానికి పరిచయం చేద్దామని సెనేటర్ అని చెప్పి, అంటే అమెరికాకి కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు ఏదో ఉంటాయి కదా వాళ్ళ పోస్టులు, ఆ పోస్ట్ లోకి జాయిన్ చేయించండి, ఎలక్షన్లు పెట్టండి అని చెప్పి లెటర్ లో రాశారు. అవ్వలేదులేండి, మరి అక్కడ దాకా ఎట్టబోయిద్దిలే కానీ రోజులు గడిచే కొద్దీ అది నెమ్మదిగా చనిపోయింది. ఎవడో చంపలేకపోయాడు అంటది. అదే అంత్యక్రియలు అయ్యి బాగా గట్టిగా చేశారు. కట్ చేస్తే దాని తర్వాత మళ్ళీ ఇంకో పిల్లే గెలిచింది ఎలక్షన్ లో. కుక్కగాడు ఎవడో ట్రై చేశారంటే కుక్కను కూడా పెట్టారు, అది గెలవలేకపోయింది. అయితే పాపం ఆ మాజీ మేయర్ పడ్డ కష్టాల గురించి మీరు ఏమంటారు ఫ్రెండ్స్? ఇప్పుడు నేను రెండో ప్రపంచ యుద్ధం గురించి మళ్ళీ ఇంకో మ్యాటర్ చెప్పబోతున్నాను. అంటే రెండో ప్రపంచ యుద్ధంలో మన ముచ్చుమేసం అంకులు ఎట్లా అంకుల ఆడు మెయిన్, అంటే ఆపోజిట్ టీమ్ లో మెయిన్ ప్లేయర్ జర్మనీతో పాటు ఆ టీమ్ లో చాలా దేశాలు ఉన్నాయి. జపాన్ ఉంది, అలాగే ఇటలీ కూడా ఉంది. అటు సైడ్ అమెరికా, రష్యా, బ్రిటన్ వీళ్ళంతా ఉన్నారు. ఇటలీ అయితే ఇట్లర్ సైడ్, జర్మనీ సైడే ఉంది. అయితే ఇటలీ చాలా ఇంపార్టెంట్ దేశం. ఇటలీని కానీ ఇప్పుడు వీళ్ళు పట్టేసుకున్నారంటే, గెలిచేశారంటే యూరోప్ సైడ్ ఇంకా జర్మనీ ఒక్కటే మిగిలిద్ది. పెద్ద దేశం, ఈజీగా ఓడించవచ్చు. సింపుల్ గా మనం అందరం రౌండ్ అప్ చేసామంటే వాడే పోతాడు అని ఇటలీని పట్టుకుందామని ప్లాన్ వేసారు. ఇటలీలోకి వెళ్ళాలంటే ముందుగా సిసిలీ అని చెప్పి ఇటలీ వాడిది ఐలాండ్ ఉంటది, ఐలాండ్ ని పట్టుకోవాలి, అంటే దాని మీద అటాక్ చేయాలి. అయితే డైరెక్ట్ యుద్ధానికి వెళ్తే చాలా కష్టం, ఎందుకంటే అక్కడ యుద్ధ విమానాలు, చాలా ఎక్విప్మెంట్, యుద్ధానికి సంబంధించిన బీభత్సంగా ఉంటాయి. దగ్గరికి వెళ్తే మూతి పళ్ళు రాలగొట్టి పంపిస్తారు ఎవడు వచ్చినా, అంత హెవీగా ఉంటది. అయితే బ్రిటిష్ వాళ్ళు ఆ టైంలో ఒక ఐడియా వేసేది. ఆ ప్లాన్ ఏంటో వింటే చాలా వింతగా ఫన్నీగా ఉంటది. దీంతో గెలిచేసారు అసలు వీళ్ళని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రేంజ్ లో సినిమాల్లోనే అవుతాయి అని అనుకుంటాం, కానీ ఒరిజినల్ గా ఎంతకంటే సిల్లీగా జరిగాయి. ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు బ్రిటన్ లో చనిపోయిన ఒక వ్యక్తి బాడీని తీసుకొని, నేచురల్ గానే మైకల్ అని చెప్పి ఒక అతను చనిపోయాడులేండి, అతనికి సంబంధించిన ఒక ఐడి కార్డ్ ని, ఫేక్ డాక్యుమెంట్ ఐడిని తయారు చేశారు. ఏంటి, ఇతను బ్రిటిష్ వాళ్ళ నేవీలో చాలా ఇంపార్టెంట్, హై పొజిషన్ లో టాప్ లో ఉన్నవాడని చెప్పి బ్రిటన్ నేవీకి ఈడే హెడ్ అన్నట్టు ఐడి కార్డు తయారు చేశారు. బ్రిటన్ నేవీలో ఉండే హై పొజిషన్ ఆఫీసర్ బట్టలు, మిలిటరీ బట్టలు వేసారు. అతని ఇంటి దగ్గర నుంచి వచ్చినట్టు లెటర్లు, వైఫ్ ఫోటో అది పెట్టి లాస్ట్ గా మెయిన్ గా ఇతని ఆధ్వర్యంలో బ్రిటన్ వాళ్ళు ఇప్పుడు అటాక్ అనేది ఎలా చేయబోతున్నారు, ఎక్కడ చేయబోతున్నారు, ఇలాంటిది ఒక ఫుల్ డీటెయిల్డ్ ప్లాన్, అఫీషియల్ ప్లాన్
ప్లాన్ లాగా సీక్రెట్ లెటర్ లాగా అది కూడా దాచిపెట్టేది. ఇవన్నీ అతని బాడీని కోర్టులో రకరకాల బొక్కల్లో పెట్టేసి స్పెయిన్ పోర్టు చుట్టుపక్కల అతని బాడీని వదిలేసేది. స్పెయిన్ కూడా జర్మనీ దాంట్లోనే ఉందిలేండి ఆ టైంలో. స్పెయిన్ లో ఒక నేవీ పర్సన్ అది చూసి అబ్బా ఈ విషయంగానే ఆ ముచ్చు మేసం ఎట్లా గడికి చెప్పామంటే వాడు ఆనందంలో తబ్బి ఉబ్బిపై నా గోల్డ్ మెడల్ ఇస్తానని చెప్పి స్పెయిన్ ఆఫీసర్ ఒకటి ఈ విషయం మొత్తం చెప్పేశాడు జర్మనీ వాళ్ళకి. అంటే ఇలా ఒకటి దొరికాడు, వాడి బాడీలో ప్లాన్ దొరికిందని. అయితే అందులో ఏం ప్లాన్ అంటే ఇటలీ మీద అటాక్ చేద్దామని కదా, గ్రీస్ మీదకి ఎక్కువ ఎక్విప్మెంట్ తో గ్రీస్ మీదకి యుద్ధం చేయడానికి వెళ్తున్నాం అని చెప్పి అందులో ఉంది. దాంతో జర్మనీ వాళ్ళందరూ ఇదే నిజం అనుకొని ఇటలీలో ఉన్న మెయిన్ డిఫెన్స్ ట్యాంకులు ఫోర్స్ ఇదంతా సిసిలీ ఐలాండ్ లో పెట్టుకోలే వాళ్ళందరూ కూడా ఎత్తపోయి ఆ గ్రీస్ లో పెట్టేసేది. ఐలాండ్ అంతా ఖాళీ చేసి పడేసేది. ఇట్లీ వాళ్ళు వద్దు బాబు వాళ్ళ ప్లాన్ అయి ఉంటది అని చెప్తే అసలు ఆ ముచ్చుగడి వినే పొజిషన్ లో ఆడున్నాడు. అంత వెళ్ళిపోయారు. ఇంకా బ్రిటిష్ వాళ్ళు నెమ్మదిగా వచ్చి ముందు ఐలాండ్ ని దాని తర్వాత ఇటలీ మొత్తాన్ని లాక్కపోయారు. ఇక్కడతో స్టార్ట్ చేసి యూరోప్ అంతా గెలిచేసేది. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హాంకాంగ్ వల్ల కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కన్స్ట్రక్ట్ చేసిన స్టేడియం యొక్క కథ గురించి తెలుసుకోబోతున్నాం. ఏం కథ అంటే పాపం రవిని నిద్రపోనివ్వని సామ్రాజ్యమైన బ్రిటిష్ సామ్రాజ్యం. వీళ్ళు హాంకాంగ్ మీద కూడా పడి బానే లాక్కపోయారు దొరికినవన్నీ. వాళ్ళ వల్లే రకరకాల స్పోర్ట్స్ కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ అయ్యాయి. అప్పటి నుంచి హాంకాంగ్ లో స్పోర్ట్స్ బాగా ఇంపార్టెంట్ పార్ట్ అయింది. కానీ పాపం వాళ్ళ దగ్గర అసలు గ్రౌండ్సే లేకుండా పోయాయి. పెద్ద పెద్ద నేషనల్ ఈవెంట్స్ కాదు, చిన్న చిన్న గల్లీ ఈవెంట్స్ అవి ప్లాన్ చేసుకోవడానికి కూడా ఎక్కువ గ్రౌండ్లు లేకుండా పోయాయి. దాంతో వీళ్ళు డిసైడ్ మనం కట్టే స్టేడియం చూసి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ అటు నుంచి ఇటు తలకాయ ఇటు తిప్పి చూడాలి మన స్టేడియంస్ ని. అలాంటిది కడదాం అనుకున్నారు. అంతా బానే ఉంది కానీ ఒక ప్రాబ్లం వచ్చింది. హాంకాంగ్ ఉంది కదా, చాలా చిన్న దేశం. జనాలు ఉండడానికి కూడా అసలు ప్లేస్ లేకుండా పోతుంది. ఉంటే అన్ని పెద్ద పెద్ద కొండలు ఉంటాయి, ఆ పక్కనే కొంచెం ప్లేస్ మిగిలి ఉంటది. ఆ మామూలు ప్లేస్ లో పొడవాటి బిల్డింగ్లు కట్టుకుని అక్కడే ఉంటున్నది. ఇప్పుడు గ్రౌండ్స్ కోసం పెద్ద పెద్ద ప్లేసులు ఇంకా ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళ వల్ల కాట్లా. మనం చేసినట్టు కనిపించిన కొండలన్నీ కొట్టుకుంటూ పోయే ఉద్దేశం వాళ్ళకి ఎక్కువగా లేదు. అప్పుడే వీళ్ళకి ఒక అద్భుతమైన ప్లేస్ హాంకాంగ్ మధ్యలో కనిపించింది. అదే హాంకాంగ్ వాళ్ళ కాయిటాక్ ఎయిర్పోర్ట్. చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అది. చాలా పెద్ద ప్లేస్ లో ఉంది, ఇక్కడ కట్టేద్దాం అని డిసైడ్ అయిపోయారు. మరి ఎయిర్పోర్ట్ ఉంది కదా ఏం చేస్తారా అంటే ఈ ఎయిర్పోర్ట్ కి ఎప్పటి నుంచో ఒక ప్రాబ్లం ఉంది. ఇక్కడ ల్యాండింగ్ చేయాలంటే ప్రతిసారి పైలట్ కి కాళ్ళు చేతులు వణిగిపోతా ఉంటాయి. అంత భయంకరమైన ప్లేస్ అంట. ల్యాండ్ అవ్వడానికి చాలా క్రిటికల్ గా ఉంటదంట. ప్రతిసారి తుఫాన్లు గాళ్ళు ఏం లేకపోయినా కష్టమే అంట. అంటే లొకేషన్ అలాంటిది. అది ఎంత కష్టంగా ఉంటదంటే అక్కడ జనాలు మీడియా వాళ్ళు దాన్ని ముద్దుగా కాయిటాక్ హార్ట్ అటాక్ అని చెప్పి పిలుచుకుంటారు. కాయిటాక్ ఏమో ఎయిర్పోర్ట్ నేమో, హార్ట్ అటాక్ ఏమో అక్కడ ల్యాండ్ చేసేటప్పుడు జనాల సిచ్యువేషన్ నేమో. ఇదంతా సరిపోదన్నట్టు ఆ ఎయిర్పోర్ట్ ఇటుపక్కే పార్లమెంటు కోర్ట్ హౌస్ ఇవన్నీ ఉన్నాయి. అటుపక్కేమో అన్ని గవర్నమెంట్ ఆఫీసులు గవర్నమెంట్ సంబంధించిన బిల్డింగ్లు అన్ని ఉన్నాయి. ప్రైమ్ మినిస్టర్ హౌస్ అంతా పక్కనే ఉంది. పొరపాటున ఎవడన్నా వచ్చి బండి హైజాక్ చేశాడు అనుకోండి, హైజాక్ చేసిన వాళ్ళు డిమాండ్లు ఏమని అడిగితే అధికారులని పై అధికారులని సంప్రదించి చెప్తామనే పాయింట్ కూడా లేకుండా పోయింది. వాళ్ళు ఇంకా నువ్వు ఫోన్ చేయాల్సిన పని కూడా లేదు. ఆ పక్క బిల్డింగ్ లోనే ఉన్నాడు. ఫోన్ కంటే ముందు డైరెక్ట్ నువ్వు వెళ్ళేసి అడిగేసి వచ్చేయచ్చు, నువ్వు వెళ్ళు అని చెప్పి అంటారు. ఇదేదో మనం లేపేసేలా ఉంది, సెట్ అవుతుందని చెప్పి ఇంకా ఎయిర్పోర్ట్ ని లేపేశారు అక్కడి నుంచి. దానివల్ల సడన్ గా హాంకాంగ్ లో ఒక పెద్ద ప్లేస్ ఖాళీగా కనిపించింది. సో ప్లాన్ రెడీ అయిపోయింది. గవర్నమెంట్ వాళ్ళు కూడా స్పోర్ట్ కు సంబంధించిన కమిషన్ ని క్రియేట్ చేసి ఇది ఇక్కడ గ్రౌండ్ కట్టేయండి, స్టార్ట్ చేసేయండి అని చెప్పి పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు ఆ స్పోర్ట్స్ కమిషన్ వాళ్ళు అదే ఆ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ అదంతా దానికి సంబంధించిన వాళ్ళు మాకు ఒక 10,000 కోట్ల రూపాయలు కావాలి సార్, మనం చాలా ప్రెస్టీజియస్ గా స్టార్ట్ చేస్తున్నాం, సో డబ్బులకి వెనకాడ మాకండి అని చెప్పి అడిగితే ఓకే తీసుకోండి అని చెప్పి 10,000 కోట్లు శాంక్షన్ చేశారు. అది చాలా పెద్ద స్టేడియం కట్టడం స్టార్ట్ చేశారు. అద్భుతమైన టెక్నాలజీలు అన్ని అప్పుడు దాకా కనిపెట్టినవన్నీ స్టేడియం లో పెట్టేశారు. వాళ్ళు ఇంకా ఫీల్డ్ ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలా కావాలంటే అలా షిఫ్ట్ చేసేసుకోవచ్చు. అంటే అన్ని స్పోర్ట్స్ కి సెట్ అయ్యేలాగా ఆ స్టేడియం బయటకి మొత్తం పెట్టిన ప్యానల్స్ గానీ దాని టెక్నాలజీ అంతా పొద్దున మెరుస్తా ఉంటది, నైట్ అయితే స్క్రీన్ అయిపోద్ది. బయట నుంచి చూడడానికి కూడా అద్భుతంగా ఉంటది. అక్కడ 50,000 మంది పడతారు ఆడియన్స్. సో ఇప్పుడు కన్స్ట్రక్షన్ బాగా జరిగింది, స్టార్ట్ అయింది. కానీ కొన్ని రోజులు అయ్యాక గవర్నమెంట్ దగ్గరికి స్పోర్ట్స్ టీం వాళ్ళు అదే కమిషనర్ మళ్ళీ వచ్చారు. ఏంటి అంతా బానే ఉంది కానీ ఆ ఎయిర్పోర్ట్ చాలా పెద్ద ప్లేస్, లింగుమంటూ ఒక్క స్టేడియం కట్టి మిగతా ప్లేస్ ఖాళీ వదిలేస్తే ఏం బాగుంటది చెప్పండి. కట్టక ఫస్ట్ టైం కడుతున్నాం. సో ఆ పక్కనే ఇంకోటి కాయిటక్ అదేనా అని చెప్పి ఇంకోటి కడదాం. అబ్బాయి అక్కడ ఎక్కువ డబ్బులు ఖర్చావు, ఒక 5,000 కోట్లు ఇవ్వండి చాలు మేము కట్టేస్తాం. 10,000 మంది జనాలకు సరిపోద్ది. చిన్న చిన్న గేమ్స్ అంటే ఇప్పుడు ఫుట్బాల్, జిమ్నాస్టిక్స్, వాలీబాల్ ఇలాంటి గేమ్స్ ఉంటాయి కదా, అలాంటి వాటికి ఇది బాగా సెట్ అయింది అని అడిగితే గవర్నమెంట్ ఒక పనిలో పని అయిపోయింది, కట్టండి అని చెప్పారు. ఇలా ప్యారలల్ గా కడుతూ ఉన్నారు. కట్ చేస్తే ఇంకొన్ని రోజులకు మళ్ళీ వచ్చి వీళ్ళు గవర్నమెంట్ తో సార్ ముచ్చటగా 3 అని చెప్పి అంటూ ఉంటారు. ఎప్పుడైనా ఈ వాక్యము ఈ పాయింట్ విన్నారా? నేనైతే మొన్నే ఉన్నాను, భలే ఉంది. సో మనం ముచ్చటగా 3 గ్రౌండ్లు కట్టుకుందాం. ఈసారి ఏం కడదామంటే ఎప్పుడు బయట ఆటలేనా, అసలు ఆన్లైన్ ఇంట్లో ఆడుకునే గేమ్స్ ఎంత పాపులర్ అవుతున్నాయి. ఇప్పుడు ఆన్లైన్ గేమ్ ఛాంపియన్షిప్లు గానీ లేదా కాన్సర్ట్లు గానీ, ఇప్పుడు జెంజీ బ్యాచ్ ఉంది, అంత ఆటల మీద పెద్ద ప్రిఫర్ చేయట్లా, అందరు కాన్సర్ట్లు అనుకుంటూ ఆడబడే దిగుతున్నది. దీనికోసం కూడా ఒకటి కావాలి కదా. ఇంకొక 5,000 కోట్లు అలా ఏం చేశారంటే ఇది కూడా కట్టేస్తామని చెప్పి అన్నది. గవర్నమెంట్ పైన కింద చూసి ఓకే ఒప్పుకుంటాను, ఇంకోసారి మళ్ళీ నా దగ్గర రాకూడదు, నా చేత ఇంత కట్టిస్తున్నారు, డబ్బులు మొత్తం రికవర్ అవ్వాలా, స్టేడియం లో గేమ్స్ మీద గేమ్స్ ఎప్పుడు జరుగుతూ ఉండాలా అని చెప్పి చెప్పారు. వీళ్ళు కూడా ఇంకా మీరు ఒక్కసారి ఓకే చెప్పారుగా, కట్టినప్పటి నుంచి ఇంకా జనాలు కొట్టుకుంటారు, మేము లోపలికి వచ్చి చూస్తాం అన్ని చూస్తామని చెప్పి డబ్బుల మీద డబ్బులు వస్తాయని చెప్పి ఇంకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేది. 3
గ్రౌండ్లు కన్స్ట్రక్షన్ సగం కంప్లీట్ అయిపోయాక మళ్ళీ వచ్చి సార్ మేము 3 కడుతున్నాం, ఒకటా రెండా, ఇలా మీరు చిల్లర డబ్బులు ఇచ్చి అన్ని కట్టమంటే మా వల్ల కాదు, ఇంకో 10,000 కోట్లు ఖర్చు అవుతాయి, అప్పుడే కంప్లీట్ చేస్తా ఉన్నారు. అంటే సంవత్సరాలు గడిచే కొద్దీ ఖర్చులు ఎక్కువ అవుతాయి కదా తెలిసిందే. అట్నే 30,000 కోట్లు ఖర్చు అయిందంట దీనికి, $3.8 బిలియన్ దీని కన్స్ట్రక్షన్ కి. గవర్నమెంట్ కూడా డబ్బులు వెనక్కి ఆపవాలి, అప్పుడు చెప్తాం ఈ పని అని అన్నిటికీ ఓకే చెప్పారు. కోవిడ్ వచ్చింది, మధ్యలో ఆగోవాల ఇలా జరుగుతూ ఉంది. లాస్ట్ కి మార్చి 1, 2025 ఈ ఏడాదే గ్రాండ్ గా రిలీజ్ చేశారు. చూస్తే జనాలు తన్నుకున్న లోపలికి వచ్చి ఏం జరుగుతుందో చూద్దామని. ఒక్క సీట్ కూడా ఖాళీ లేదు. హాంకాంగ్ లో పెద్ద ఆర్టిస్టులు, కాన్సర్ట్లు, గేమ్స్ అన్ని పెట్టారు. ఓపెనింగ్ సెరమనీలో హాంకాంగ్ టోర్నమెంట్ కోల్డ్ ప్లే బ్రిటిష్ బ్యాండ్ అవుట్ వల్ల ఇండియాలో కూడా వచ్చి గోల చేశారు. అద్భుతంగా అయ్యాయి. కట్ చేస్తే ఇప్పుడు అన్ని గ్రౌండ్ల దగ్గర ఏకలు తోలుకుంటున్నారు. అంటే ఓపెనింగ్ బానే అయ్యింది, కానీ నెక్స్ట్ ఈవెంట్స్ ఏమేమి ఉన్నాయో వాళ్ళ వెబ్సైట్ లో లిస్ట్ చూస్తే పెద్దగా ఏం లేవు. ఏవో చిన్న కాన్సర్ట్లు అడపా జరిగేవి, కొన్ని గేమ్స్ జరుగుతున్నాయి. ఈ లెక్కన డబ్బులు ఎలా వస్తాయి? ఇంకా గవర్నమెంట్ వాళ్ళు అంతా దీనికోసం కొత్త ఐడియాలు తెస్తున్నారు. ఇప్పుడు క్రికెట్ కూడా ఇక్కడ ఆడిద్దాం, ప్రపంచంలో అన్ని గేమ్లు సెట్ అయ్యేలా చూద్దాం అని చెప్పి కొత్త ఐడియాస్ తో వస్తున్నారు. అంటే నిజంగానే గవర్నమెంట్ స్టార్టింగ్ లోనే స్ట్రిక్ట్ గా చెప్పింది డబ్బులన్నీ ఖచ్చితంగా రికవర్ అవ్వాలని. ఇప్పుడు జరిగేది చూస్తే ఇంకా 10 సంవత్సరాలు అయినా ఇంకా డబ్బులు వచ్చేలా కనిపించలే. అంటే అన్ని ఈవెంట్స్ ప్లానింగ్ లో లేవు. ఇది సరిపోదన్నట్టు మొత్తం లాంచ్ చేశాక ఒక విషయం తెలిసింది వీళ్ళకి. 3 గ్రౌండ్స్ ఉన్నాయిగా, 3 గ్రౌండ్స్ లో జనాలు ఫుల్ అయ్యారు అనుకోండి, వాళ్ళందరినీ ఒకేసారి వదలలేదు. అంటే అంతమంది ఒకేసారి వస్తే బయటికి వెళ్ళడానికి కానీ లోపలికి వెళ్ళడానికి కానీ సెట్ అవ్వట్లా. చుట్టూ చాలా ప్యాక్డ్ ఉంది, కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ కూడా దూరంగా ఉంది కొంచెం. సో ఇంతమంది జనాలు ఒకేసారి వస్తే దుమ్మిలో కొట్టుకుపోతారు. అందుకే ముందు దీనికోసం చెక్ చేస్తూ ఉన్నారు. మెయిన్ గా అయితే 3 గ్రౌండ్స్ లో ఒకేసారి ఫుల్ గా జనాలు బుక్ అయ్యేలా చూడకూడదు. ఒకవేళ ఒకేసారి అంతా అరేంజ్ ఈవెంట్ లో ఉన్నా వాళ్ళందరినీ ఒకేసారి వదలకూడదు. ఒక్కొక్కరిని ఒక్కోసారి సినిమాల్లో వదులుతారు కదా, అట్లా వదలాల. ఇలా కొత్త ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి. ఇంకో పక్క గవర్నమెంట్ నువ్వు నాకు డబ్బులు ఎప్పుడు ఇస్తావా, నువ్వు అసలు ఇస్తావా అని చెప్పి అడుగుతూ ఉన్నది. చూద్దాం ఫ్యూచర్ లో సిచ్యువేషన్ ఎలా ఉండబోతుందో. దీని గురించి మీరు ఏమంటారు కామెంట్స్ చెప్పండి. నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మా ఛానల్ చెక్ చేసి చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి.